ఈ వేసవిలో చిన్న మొక్కలతో అయినా చల్లని వాతావరణాన్ని ఏర్పరచుకొని ఆరోగ్యాన్ని, ఆనందాన్ని. హలో అండి, అందరికీ నమస్కారం. మా ఇంటి ముందున్న ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ ఈరోజు మీ ముందుకు తీసుకువచ్చాను. ఈ పెద్ద మొక్క మునగాకు మొక్క. దీనికి ఫ్లవర్స్ వచ్చాయి. దీని ఆకులను తీసుకొని నీడలో ఆరబెట్టి దీని పౌడర్గా తయారు చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఉపయోగించవచ్చు. పిల్లలు, పెద్దలు అందరూ తినడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి, ఇమ్యూనిటీ పవర్ అందుతుంది. మన ఇంటి ముందు ఈ చిన్న కుండీలలో కూడా ఒక మొక్క నాటితే చాలా మొక్కలు వస్తాయి. ఆ మొక్కలను తీసుకొని మరి వేరే కుండీలలో నాటుకోవచ్చు మనం. ఇది స్పైడర్ ప్లాంట్. నేను ఒకటే మొక్క తీసుకువచ్చాను. ఇలా ఇవి చాలా మొక్కలు తయారయ్యాయి. మనం ఇంట్లో కూడా ఈ మొక్కలను పెట్టుకోవచ్చు. ఈ చిన్న కుండీలో 3 మొక్కలు వచ్చాయి. పెద్ద కుండీలో అయితే చాలా మొక్కలు వస్తాయి. దీనివల్ల ఎయిర్ ప్యూరిఫికేషన్ బాగా ఉంటుంది. ఇప్పుడున్న ఈ వేసవిలో ఇలా చిన్న చిన్న మొక్కలను ఇంట్లో బయట పెంచుకొని రోజు వాటికి వాటర్ ఇస్తుంటే చల్లని వాతావరణం ఏర్పడుతుంది. వేసవి కాలం వస్తే మొక్కల ఆకులు ఎండిపోతున్నాయి అని అంటూ ఉంటారు. వీటికి సరైన పద్ధతిలో నీళ్లు పోయడం వల్ల మొక్కలు కానీ మొక్కల ఆకులు కానీ ఎండిపోకుండా ఉంటాయి. మొక్కల మొదట్లో చుట్టూ నీళ్లు పోసి పైన నీళ్లను చిలకరించాలి. అప్పుడు ఆకులు, మొక్కలు ఎండిపోకుండా ఉంటాయి. చిన్న మొక్కలు మనం నాటుకున్నప్పుడు ఎక్కువ మొక్కలు రావాలి అనుకుంటే కొంచెం మట్టి, కొంచెం కోకో పౌడర్ వేసి ఇలా ఒక మొక్కను నాటుకోవాలి. వాటి చుట్టూ మొక్కలు బాగా వస్తాయి. మరో కుండీలో మనము వాటిని మార్చుకోవచ్చు, లేదా ఎవరైనా తెలిసిన వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకు ఇవ్వవచ్చు. శంకు పుష్పాల విత్తనాలు వేశాను. అవి చాలా మొక్కలు వచ్చాయి. ఈ మొక్కను తీసి నేను కుండీలో నాటుతున్నాను. కొన్నేమో నేలపైన నాటాను, కొన్నేమో ఇలా కుండీలో నాటుతున్నాను. కుండీలో మనం కావలసిన డిజైన్ లాగా ఆ మొక్కను మనం అమర్చుకోవచ్చు. నేలపైన ఏదైనా తీగ లాంటిది కట్టి దాన్ని పాకించవచ్చు. చాలా ఫ్లవర్స్ వస్తాయి. ఇందులో చాలా కలర్స్ కూడా ఉంటాయి. ఈ మధ్య ఈ ఫ్లవర్స్తో టీ కూడా తయారు చేస్తున్నారు. తీగ జాతికి చెందిన మొక్కలను మనము కుండీలో పెట్టినప్పుడు ఇలా కర్రల సహాయంతో వీటిని పెద్ద మొక్కలుగా తయారు చేసుకొని ఫ్లవర్స్, కూరగాయలు బాగా పండించుకోవచ్చు. నేలపైన నాటినప్పుడు తీగలు అమర్చి పెద్ద మొక్కలుగా తయారు చేసి వాటికి పండ్లు, కూరగాయలు, ఇలా ఫ్లవర్స్ను ఎక్కువగా వచ్చేలా తయారు చేసుకోవచ్చు. అలోవీరా ఒక్క మొక్క నాటితే చాలు. దీని చుట్టూ చాలా మొక్కలు వస్తాయి. ఇది పెద్దగా అయ్యాక ఈ అలోవీరా తీసుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగి పైన స్కిన్ తీసివేసి లోపల ఉన్న గుజ్జును రోజు 1 స్పూన్ తినడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది. స్కిన్ ఆరోగ్యం బాగుంటుంది. హెయిర్కు అప్లై చేయడం వల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుంది. చుండ్రు సమస్య తగ్గుతుంది. హెయిర్ ఊడిన చోట అప్లై చేయడం వల్ల హెయిర్ మళ్ళీ వస్తుంది. స్నేక్ ప్లాంట్ ఒక మొక్క నాటితే చాలా ప్లాంట్ వస్తాయి. హెయిర్ ప్యూరిఫికేషన్ బాగా అందిస్తుంది.